అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 34. ఇక కథలోకి వెళితే వీడియో కాల్లో చూస్తున్న ప్రేమ్, నేను చెప్పాను కదా నా భార్య గురించి, తను చాలా ధైర్యవంతురాలు అని. చూసావు కదా ఇప్పుడైనా. ఇక్కడ నేను ఎన్ని రోజులు ఉన్నా నాకు వచ్చిన నష్టం ఏం లేదు అంటాడు. నకిలీ ప్రేమ్ నవ్వుతూ, మరి అంతలా నీ భార్యని పొగడకు. అసలైన ఆట నేను ఇంకా ప్రారంభం చెయ్యలేదు. నువ్వు ఎన్ని చేసినా అక్కడ ఉన్నది ఈ ప్రేమ్ భార్య మేఘన. నకిలీ ప్రేమ్ కాల్ కట్ చేసి కోపంగా అక్కడ ఉన్న వస్తువులు అన్నీ పడేసి, ప్రేమ్, నేను నీ నుండి నీ భార్యని భయపెట్టాలని ఇలా చేస్తుంటే మీరు మాత్రం మాకు ఎటువంటి భయాలు లేవు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మీకు ఇది సరికాదు. మీకు బాధ భయం అంటే ఏంటో చూపిస్తాను అని ఒక స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బంగారం, నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి అని మనసులో అనుకుంటున్నాడు. ఆ నకిలీ ప్రేమ్ నుండి నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతూనే వచ్చావు ఇన్ని రోజులు. నేను ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే వాడు నిన్ను ఏం చేయడానికైనా వెనకాడడు. నేను వచ్చే వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ప్రేమ్. మేఘ తిని తన గదికి వెళ్ళి మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు ప్రేమ్ ఇలా చేస్తున్నావు అని. నన్ను బాధ పెట్టాలి అని నీకు ఎలా అనిపిస్తుంది? నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? అందుకే నువ్వు నాతో అలా ప్రవర్తిస్తున్నావా అని బాధపడుతూ ఉంది. అప్పుడే నకిలీ ప్రేమ్ రూమ్లోకి వచ్చి చూశాడు. అక్కడ మేఘ లేదు. మేఘ తన గదికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాడు. నిన్ను బాధ పెట్టాలి అని చూస్తే నన్నే భయపడేలా చేస్తున్నావు. నిన్ను ఇలా కాదు, చాలా స్ట్రాంగ్గా టార్గెట్ చేయాలి. అలా అయితేనే నువ్వు నా దారిలోకి వస్తావు అని ఒక కన్నింగ్ ఆలోచన చేస్తున్నాడు నకిలీ ప్రేమ్. అలా ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది కరెక్ట్ ప్రేమ్. నీ భార్య చాలా ధైర్యవంతురాలు, చాలా బలంగా ఉంది. ముందు తన విశ్వాసాన్ని తగ్గించి అప్పుడు తనకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని అనుకుంటున్నాడు. నకిలీ ప్రేమ్ వెంటనే తన ఫోన్ తీసుకుని మేఘాకి కాల్ చేశాడు. ఏదో కొత్త నంబర్ అని కాల్ లిఫ్ట్ చేసింది. అటు నుండి ఎవరూ మాట్లాడకపోవడంతో మేఘానే హలో అంది. అయినా ఎవరు మాట్లాడడం లేదు. హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడటం లేదు అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ మేఘ లిఫ్ట్ చేసింది. కానీ ఈసారి కూడా అలానే హలో అన్న కూడా ఏం మాట్లాడకుండా ఉన్నారు. మేఘాకి చిరాకుగా అనిపించి కాల్ కట్ చేయబోతుండగా హలో అని ఒక వాయిస్ వినిపించింది. మేఘ, చెప్పండి, ఎవరు అంది ఫోన్లో. నీ శత్రువుని అని అన్నాడు. మేఘ ఏంటి అని అడిగింది. ఈ నకిలీ ప్రేమ్ నవ్వుతూ, నిజమే బంగారం, నేను నీ శత్రువుని. మేఘ, మీరు ఏదో తప్పు నంబర్కి ఫోన్ చేసినట్టున్నారు అని ఫోన్ పెట్టేయబోతుంటే మిసెస్ ప్రేమ్ అని అన్నాడు. కాల్ కట్ చేయబోయేది కాస్త ఆ పేరు వినగానే ఆగిపోయింది మేఘ. ఫోన్లో, ఏంటి ఆగిపోయావు? నువ్వు ప్రేమ్ భార్య మేఘనే కదా అని అన్నాడు. మేఘ, అవును, మీరు ఎవరు అంది. నన్ను అప్పుడే మర్చిపోయావా బంగారం? నువ్వు నా దగ్గర 2 సంవత్సరాలు ఉన్నావు కదా, నేను నీకు గుర్తులేనా? అప్పుడే నన్ను మర్చిపోయావా అని అన్నాడు. మేఘ ఆ మాట వినగానే షాక్తో వెంటనే ఫోన్ని కింద పడేసి భయంతో మంచం మీద ముడుచుకుపోయింది. నకిలీ ప్రేమ్ అది అంతా చూస్తూ ఆనందపడుతున్నాడు. మేఘాకి భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. మేఘ అలానే ఫోన్ని లిఫ్ట్ చేయకుండా చూస్తుంది. ఫోన్ రింగ్ అవుతూ కట్ అయింది. అలా చాలాసార్లు అయ్యింది. నకిలీ ప్రేమ్ కోపంగా మేఘ గదికి వచ్చి, నీ ఫోన్ అలా రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయాలి అని కూడా అనిపించలేదు అని మేఘ మీద కోపంతో అరిచి కింద పడి ఉన్న ఫోన్ని మంచం మీద పెట్టి తనని ఒకలాంటి చూపు చూసి వెళ్ళిపోయాడు. ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి, ఏం కావాలి మీకు అంది. నకిలీ ప్రేమ్, నాకు ఏం కావాలో నీకు బాగా తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలి అని చూడకు. ఒకసారి చావు అంచుల వరకు వెళ్ళిన దానివి. మరి ఆ పరిస్థితిని తెచ్చుకోకు. మేఘ, నువ్వు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు అని ప్రేమ్కి తెలిస్తే ఏం చేస్తారో నీకు బాగా తెలుసు అంది. తను మేఘ అన్న మాటలకు నవ్వుతూ ఉన్నాడు. మేఘ ఆ ముసుగు మనిషి అలా నవ్వుతూ ఉంటే చిరాకుగా అనిపించి, ఆపు, ఎందుకు నవ్వుతున్నావు అనగానే తను నవ్వడం ఆపి, నిజంగా నువ్వు అలా అంటుంటే నాకు నవ్వు వచ్చింది. ప్రేమ్కి నీ మీద ప్రేమ తగ్గిపోయింది బంగారం. అందుకే నువ్వు కడుపుతో ఉన్నావు అని తెలిసి కూడా నీ మీద ప్రేమ చూపకపోగా నీకు అబార్షన్ చేయించుకో అని చెప్తున్నాడు. మేఘ తను చెప్తున్న మాటలు విని షాక్ అయ్యింది. తను ఏం మాట్లాడకపోవడంతో, ఏంటి బంగారం షాక్లో ఉండిపోయావు? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. మేఘ ఫోన్ పక్కకు పడేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తనకి ఎలా తెలుస్తుంది అని ఆలోచనలో పడింది. ప్రేమ్ అలా తనతో మాట్లాడడం మేఘకి బాధగా అనిపించింది.
అసలు ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఉన్నారు? నాతో ఎప్పుడు కూడా ఇలా లేరు. ఎందుకు మరి అని తన మనసులో అనుకుంటూ ఉంది. నకలీ ప్రేమ్ మేఘానే గమనిస్తూ తన ఆలోచనలు తెలిసిన వాడిలా నువ్వు ఎంత ఆలోచించినా నీకు అర్థమవ్వదు బంగారం. అక్కడ ఆ ప్రేమ్గాడు, ఇక్కడ నువ్వు నా చేతిలో టార్చర్ అనుభవించాల్సిందే. ప్రేమ్ నీకు తెలియాలి, మనం ప్రాణంలా ప్రేమించే వాళ్ళు మనకు దూరమైతే ఎలా ఉంటుంది అని. అక్కడ ప్రేమ్ మేఘ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆనంది గురించి తనకి ఒక ద్వారా తెలియాలి. ఆనంది, నువ్వు నా వల్లే నీ భర్తకు దూరమయ్యావు. నన్ను కాపాడాలని నువ్వు బలి అయిపోయావు. ఆ రోజు నీ భర్త కోసం నేను వెతికాను, కానీ తన పేరు, తన ఫోటో, ఇక తను ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. ఇప్పుడు ఒక సునామీలా వచ్చి నా జీవితంలోకి వచ్చి బాధ పెడుతున్నాడు. మేఘ కూడా అలానే ఆలోచిస్తూ ఉంది. మెల్లగా రోజులు గడిచిపోతున్నాయి. మేఘాకి 5వ నెల వచ్చింది. మేఘాకి మెల్లగా వాంతులు స్టార్ట్ అయ్యాయి. జరిగిపోయిన రోజుల్లో ప్రేమ్ మేఘాతో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. మేఘాకి బాధగా ఉన్నా కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తను ఆరోగ్యంగా ఉండాలని టైంకి తింటూ మందులు వేసుకుంటూ ఉంది. నకిలీ ప్రేమ్ ఆఫీసులో ఉన్నా కూడా బాలుని అన్ని పనులు చూసుకోమని చెప్పేవాడు. ప్రేమ్లో మార్పు గమనిస్తూ ఉన్నా ఏదో బిజీగా ఉండి అలా ఉన్నారు అని అనుకున్నాడు బాలు. ఒకరోజు ఒక ఫైల్ మీద సంతకం కోసం బాలు ప్రేమ్తో సైన్ చేయించి క్లయింట్కి ఇచ్చాడు. బాలు ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి అంతా ఒకసారి చెక్ చేసి అందులో ఉన్న సైన్ చూసి షాక్ అయ్యాడు. బాలు, సార్, నేను మీకు ఈ ఈమెయిల్ చేస్తాను అని తన క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటి ఇది సార్, తన సైన్ కాకుండా ఇంకొకరి సంతకం అలా ఎలా చేశారు అని డౌట్ వచ్చింది. బాలుకి ఎందుకో ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియటం లేదు, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. నకిలీ ప్రేమ్ తను చేసిన తప్పు వల్ల తన మీద బాలుకి అనుమానం వచ్చేలా అయ్యింది. బాలు తన అనుమానం నిజం చేసుకోవడానికి ప్రేమ్ని పరీక్ష చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ప్రేమ్ ఎప్పుడు తన కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలలో చాలా షార్పుగా ఉంటాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా ప్రతి చిన్న పని నన్నే చూసుకోమని చెప్తున్నాడు. మేడంని ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకున్నాడు. వెంటనే క్యాబిన్కి వెళ్ళి, సార్, ఒక ముఖ్యమైన ఫైల్ ఇంట్లో ఉంది, అది ఇప్పుడు మనకి చాలా అవసరం, నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు బాలు. నకిలీ ప్రేమ్, లేదు బాలు, ఆ ఫైల్ ఏంటి చెప్పు, డ్రైవర్ని పంపిస్తాను అంటాడు. అది నేను మాత్రమే తీసుకురాగలను అని చెప్పాడు బాలు. ఈ విషయంలో నకిలీ ప్రేమ్ ఒప్పుకోక తప్పలేదు. బాలు వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు. భాగ్య వంట చేస్తుంటే వెళ్ళి మేడం ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. భాగ్య, మేడం హాస్పిటల్కి వెళ్ళారు. బాలు, హాస్పిటల్కి ఎందుకు అని అడిగాడు. మేడం ఇప్పుడు కడుపుతో ఉన్నారు సార్ అంది భాగ్య. బాలు, ఇది చాలా మంచి శుభవార్త అన్నాడు. లేదు సార్, మేడం చాలా బాధలో ఉన్నారు. బాలు, అసలు ఏం మాట్లాడుతున్నావు మేడం, బాధలో ఉండడమేంటి? ప్రేమ్ సార్కి మేడం కడుపుతో ఉండడం ఇష్టం లేదు, మేడంని అబార్షన్ చేయించుకోమని చెప్పారు. బాలు, భాగ్య, నువ్వు చెప్తుంది నిజమేనా? అవును సార్, మేడం ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు సార్, మేడంకి అబార్షన్ చేయించడం ఇష్టం లేదు. 2 సార్లు తనకు అమ్మని కాబోతున్నా అనే సంతోషానికి దగ్గర అయ్యి లాస్ట్లో అమ్మతనాన్ని దూరం అవుతున్నారు. మరి ఆ దేవుడు దయవల్ల ఇప్పుడు మళ్ళీ తల్లి అవకాశం వచ్చింది. తను ఆనందంగా ఉన్న సమయంలో సార్ ఎందుకో అలా ఉన్నారు. అప్పటి నుండి మేడం సార్కి దూరంగా ఇంకో రూమ్లో ఉంటున్నారు. ఎలా అయినా తన కడుపులో ఊపిరి పోసుకుంటున్న బేబీని కాపాడుకోవాలి అని మేడం ఆశ. బాలు, ఇప్పుడు మేడం ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా? మేడంకి వామిటింగ్స్ ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళారు. బాలు, సరే, నేను వచ్చి వెళ్ళినట్లుగా మేడంకి చెప్పకు, నేను ఒక ఫైల్ కోసం వచ్చాను, అది తీసుకొని వెళ్తాను. బాలు వెళుతూ, అసలు ఏం జరుగుతుందో, సార్ ఎందుకు అలా చేస్తున్నారు, ఎక్కడో ఏదో జరుగుతుంది, అది ఏంటి అని తెలుసుకోవాలి, కానీ ఎలా అని ఆలోచిస్తున్నాడు. అసలైన ప్రేమ్ని బంధించి ఇప్పటికే 3 నెలలు అయ్యింది. ఇలా ఎక్కువ రోజులు తనని బంధించి ఉంచలేము. ప్రేమ్ ఇన్ని రోజులు బందీగా ఉంటూ మేఘాన్ని ఏమైనా చేస్తాడు అని, లేదు అంటే తను ఎక్కడ నుండి తప్పించుకోవడం తనకి పెద్ద పని కాదు అని నకిలీ ప్రేమ్ ఆలోచిస్తూ ఉన్నాడు. నీ బంగారాన్ని బాధ పెడితే నువ్వు బాధపడుతావు. మేఘ హాస్పిటల్ నుంచి వచ్చి భాగ్యాన్ని పండ్లరసం ఇవ్వమని ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చుంది. భాగ్య పండ్లరసం ఇచ్చి, ఇప్పుడు ఎలా ఉంది మేడం ఆరోగ్యం అంది భాగ్య. పర్లేదు, కొంచెం నీరసంగా ఉంది, ఈ రసం తాగి రెస్ట్ తీసుకుంటాను అంది. మేఘ రసం తాగి సోఫాలో కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో నకిలీ ప్రేమ్ తన ముందు కొన్ని పేపర్లు తనకి కనిపించేలా పడేశాడు. అలా పడేసి నకిలీ ప్రేమ్ తన గదికి వెళ్ళిపోయాడు. మేఘ అది చూసి వాటిని తీసుకుని చదివి షాక్ అయ్యింది. ఆ పేపర్లు తీసి చదివిన తర్వాత
మేఘ ప్రేమ్ గదికి వెళ్ళింది. తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. మేఘ తన ఫోన్ తీసుకుని కోపంగా అది నేలకు విసిరికొట్టింది. నకిలీ ప్రేమ్ మేఘాని అంతకంటే కోపంగా చూస్తూ కనిపించడం లేదా నీకు నేను ఏం చేస్తున్నానో అంటాడు. బాగా కనిపిస్తుంది, ఏం చేస్తున్నారు అని తన చేతిలో ఉన్న పేపర్స్ని తన మొహాన కొట్టింది మేఘ. నకిలీ ప్రేమ్ మొహాన్ని చూస్తూ ఉన్నాడు అంతే, కానీ ఒక్క మాట కూడా నోటి నుండి రావడం లేదు. మేఘ, ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా అని అడుగుతుంది. నకిలీ ప్రేమ్ నవ్వుతూ, నాకు అర్థమవుతుంది బంగారం, నీకు నేను డైవర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. మేఘ, ఎందుకు అని అడుగుతుంది. నాకు నీ మీద ప్రేమ లేదు, ఈ బంధంలో ఉండాలి అని అనిపించడం లేదు, అందుకే డైవర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నకిలీ ప్రేమ్ అలా మాట్లాడుతుంటే మేఘ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది. తనకి మాట్లాడటానికి నోటి నుండి మాట కూడా రావడం లేదు. అసలు తన ముందు ఉంది ప్రేమేనా అని అనిపిస్తుంది మేఘకి. నేను కడుపుతో ఉన్నాను అన్న ఆనందం తనకు మొదటి నుండే లేదు. నిజంగా తను ప్రేమేనా అని అనిపిస్తుంది. నకిలీ ప్రేమ్ మేఘ చేతిలోని పేపర్స్ తీసుకొని, వీటి మీద నీ సంతకం కావాలి, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. మేఘ ప్రేమ్ చొక్క పట్టుకొని కోపంగా, ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రేమ్, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా చెప్పు, దానిని నేను సరిదిద్దుకుంటాను, కానీ నువ్వు ఇలా చెయ్యకు అని ఏడుస్తుంది. నేను నీకు విడాకులు ఇవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నేను నీకు విడాకులు ఇవ్వను, మరి నేను చెప్పింది చేస్తావా అంటాడు నకిలీ ప్రేమ్. మేఘ కన్నీళ్లు తుడుచుకొని, చెప్పు నేను ఏం చేయాలి అంది. నకిలీ ప్రేమ్, బాగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో, ముందు నేను ఏం చేయాలో చెప్పండి అంటుంది మేఘ. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని తీసేయాలి అన్నాడు. మేఘ, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్, అసలు నీకు అర్థమవుతుందా, మర్చిపోయావా, నువ్వు అలా చెప్పాలని ఎలా అనిపిస్తుంది, నా కడుపులో పెరుగుతుంది మన ప్రేమకు కానుక, ఇప్పటికే 2 సార్లు నేను నా కడుపులో పిల్లలను ఉండగానే పోగొట్టుకున్నాం, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నేను అమ్మను కాబోతున్నాను అని నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియదా, అయినా అలా ఎలా చెప్పాలనిపిస్తుంది నీకు, అంటే ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించింది ప్రేమ కాదు. నకిలీ ప్రేమ్ నవ్వుతూ, అబ్బా ఎంత సంతోషంగా ఉందో నువ్విలా ఏడుస్తుంటే అని మనసులో అనుకుంటున్నాడు. ఇదంతా ప్రేమ్కి చూపిస్తూ ఉన్నాడు. మేఘ అలా ఏడుస్తుంటే ప్రేమ్కి చాలా కష్టంగా ఉంది. బంగారం, నువ్విలా ఏడుస్తూ ఉంటే ఎలా, మన బేబీని ఎలా అయినా నువ్వు కాపాడుకోవాలి, మన రిలేషన్ కన్నా ఈ సమయంలో మన బేబీనే మనకి ముఖ్యం. నీ మనసులో ఆలోచన ఏంటో నేను తెలుసుకోగలిగాను, కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్న నాకంటే నీ కడుపులో పెరుగుతున్న మన బేబీ గురించి ఆలోచించు. నకిలీ ప్రేమ్, చూడు మేఘ, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయించుకో, నేను కావాలా, నీ కడుపులో పెరుగుతున్న బేబీ కావాలా, నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నేను నీకు కావాలి అనుకుంటే నీ కడుపులో పెరుగుతున్న బేబీ బయటకు రాకుండానే అది అక్కడే ఆగిపోయి నేను చెప్పాలనుకుంటుంది నీకు అర్థమయ్యింది అనుకుంటా. లేదు, నాకు నా బేబీ కావాలి అనుకుంటే ఈ పేపర్ల మీద నీ సంతకం చేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నకిలీ ప్రేమ్. మేఘ, అసలు ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, నన్ను మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారు అని అనుకున్నా, కానీ మీరు ఇలా ప్రవర్తిస్తారని నా ఊహలో కూడా ఊహించలేదు, కానీ మీరు కేవలం నా శరీరాన్ని మాత్రమే ప్రేమించారు అని తెలుసుకోలేకపోయాను. మీరు ఇలా చేయడానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు, కానీ నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రేమను ఈ రోజుతో పూర్తిగా పోగొట్టుకున్నారు. మేఘ నిర్ణయం తీసుకొని తన కన్నీళ్లు తుడుచుకొని ఏదో ఆలోచన వచ్చినట్టు తన గదికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది ప్రేమేనా కాదా అని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ, నకిలీ ప్రేమ్ని ఫాలో చేస్తా, అలా ఫాలో చేస్తే తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటే తను ఎవరో అని నాకు తెలుస్తుంది అనుకుంటున్నాడు బాలు. నకిలీ ప్రేమ్ని బంధించిన ప్లేస్కి వెళ్ళి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసావు కదా ప్రేమ్, ఇక నేను చెప్పడం ఎందుకు అని తన ముందు కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని కూర్చొని, ఇప్పుడు నీ బంగారం ఏం చేయబోతుంది నీకు తెలిసి ఉంటుంది, నీ ప్రేయసి నీ నుండి దూరం చేయాలి అనుకున్నాను, అనుకున్నట్టుగానే జరుగుతుంది అని నకిలీ ప్రేమ్ సంతోషంగా చెప్పుకుంటున్నాడు. ఇదంతా బాలు వెంట వస్తూ మెల్లగా గమనిస్తున్నాడు. ఇదంతా విన్న ప్రేమ్ నవ్వుతూ నకిలీ ప్రేమ్ని చూస్తున్నాడు. ఎంతలా నవ్వుతూ ఉన్నారంటే నకిలీ ప్రేమ్కి కోపం వచ్చి, ఎందుకు అలా నవ్వుతున్నావు అన్నాడు. నా భార్యని చాలా తక్కువ అంచనా వేశావు మిస్టర్ కార్తీక్. ప్రేమ్ తన పేరు చెప్పగానే, నా పేరు నీకు ఎలా తెలుసు అని అన్నాడు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కార్తీక్ అని అన్నాడు. నకిలీ ప్రేమ్ తన పేరు చెప్పగానే, అసలు నా పేరు ఎలా తెలుసు నీకు అని అడిగాడు. ఆనంది చెప్పింది నీ గురించి. ఏంటి, ఆనంది చెప్పిందా, తను చనిపోయింది కదా, మరి నీతో ఎప్పుడు చెప్పింది?
ప్రేమ్: అవును, ఆనంది నన్ను కలవడానికి వచ్చినప్పుడు నీ గురించి అంతా చెప్పింది. ప్రేమ్ కాలేజ్లో ఉన్నప్పుడు తనకి ఒక స్నేహితురాలు ఉండేది. తనే ఆనంది. ఆనంది ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయి. ప్రేమ్ కూడా చిన్న చిన్న పనులు చేస్తూ తన చెల్లెళ్లను చూసుకుంటూ చదువుకునేవాడు. ప్రేమ్ వాళ్ళ అమ్మ చేసిన పని వల్ల ప్రేమ్కి అమ్మాయిల మీద ఒక చెడు అభిప్రాయం ఉండేది. కానీ ఆనంది పరిచయమైన తర్వాత తన ఆలోచన తప్పు అని తెలుసుకున్నాడు. అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అని అర్థమైంది. ఆనందిని తన బెస్ట్ ఫ్రెండ్గా చూశాడు. కానీ ఆనంది మాత్రం తనకి తెలియకుండానే ప్రేమ్ని ఇష్టపడడం జరిగింది. ప్రేమ్ ఆనందిని ఒక ఫ్రెండ్ లాగే చూశాడు. తన కష్టసుఖం అన్నీ తనతో పంచుకునేవాడు. అలా వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కాలేజీలో ఎవరు చూసినా ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనుకునేవారు. ప్రేమ్ దానిని ఈజీగా తీసుకునేవాడు. తను ఆనందిని ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే చూశాడు. ఆనంది ప్రేమ్ని తన మనసులో ఆరాధిస్తూ ఉండేది. ప్రేమ్ గురించి, ప్రేమ్ కోపం గురించి తెలిసిన ఆనంది తన మనసులో మాట ప్రేమ్కి చెప్పలేకపోయింది. అలా వాళ్ళిద్దరూ తమ చదువులు పూర్తి చేసుకుని ప్రేమ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఆనంది పై చదువుల కోసం లండన్ వెళ్ళింది. ప్రేమ్ తన బిజినెస్లో అంచెంచెలుగా ఎదిగి ఒక నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఆనంది లండన్ వెళ్ళినా కూడా ప్రేమ్ని మర్చిపోలేదు. ప్రేమ్ వ్యాపారంలో ముందు స్థానంలో ఉన్నాడు అని తను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉండేది. తనని పెళ్లి చేసుకోవాలి అని ఆనంది ఇండియాకి తిరిగి వచ్చింది. అలా తను చాలా సంతోషంగా ప్రేమ్ దగ్గరికి వెళ్ళింది. తన లవ్ గురించి చెప్పాలని. కానీ అప్పుడే తన చెల్లెలు పెళ్లి కారణంగా ప్రేమ్ ఒత్తిడిలో ఉన్నాడు. అయినా కానీ ఆనంది ధైర్యం చేసి విషయం చెప్పేసింది. ఆనంది నుండి ఆ మాటలు ఎప్పుడు ఆశించని ప్రేమ్కి మొదట కోపంగా ఉన్న తను నా స్నేహితురాలు అని దృష్టిలో పెట్టుకుని ఆనంది ప్రేమ్ను ఈజీగా తిరస్కరించాడు ప్రేమ్. ఆనందికి బాధగా ఉన్న ప్రేమ్ నుండి ఎలాగో ఇది ఊహించిందే అని ప్రేమ్ తన ప్రేమని అంగీకరించకపోవడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రేమ్ ఆనందిని ఎప్పుడూ అలా చూడలేదు. ఆనంది అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతున్నా కూడా ప్రేమ్ తనని ఆపలేదు. ఇప్పుడు ఆనందిని ఆపితే తను నా మీద ఆశలు పెట్టుకుంటుంది అని తనని ఆపలేదు ప్రేమ్. అప్పుడు తన నుండి దూరంగా వెళ్ళిన ఆనంది 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించింది. ప్రేమ్ అసలు ఊహించలేదు ఆనంది ఆఖరి చూపు అదే అవుతుంది అని. వ్యాపారంలో అంచెంచెలు ఎదిగిన ప్రేమ్కి శత్రువులు కూడా పెరిగారు. ప్రేమ్ మీద అటాక్ చేయడానికి వచ్చిన వారు తనతో పోరాడి గెలవడం సులభం కాదు అని తనని చేయాలి అనుకున్నారు. అప్పుడే తన కోసం వచ్చిన ఆనంది ప్రేమ్ని చేయడం గమనించి ఎదురుగా వెళ్ళి నిల్చింది. ప్రేమ్కి తగలవలసిన దెబ్బ ఆనందికి తగిలింది. ప్రేమ్ చేతుల్లోనే ఆనంది తన ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ్ ఆనంది గురించి చెప్తున్నప్పుడు కార్తీక్ కంట్లో కన్నీరు గమనించాడు తను. కార్తీక్ తన కన్నీరు తుడుచుకొని, నీ వల్లే తను ప్రాణాలను కోల్పోయింది. నా భార్యని నాకు దూరం చేసిన నీకు నీ భార్యని దూరం చేయాలి అని అనుకున్నాను. కానీ ఇదంతా నేను తెలుసుకోలేకపోయాను. నీ వైఫ్కి నీ మీద చాలా ప్రేమ ఉంది. తను నేను నిన్ను ఏమన్నా చేస్తాను అని నాకు భయపడుతూ 3 సంవత్సరాలు దూరంగా ఉంది. తనకి చాలా మంచిగా చెప్పాను ప్రేమ్కి దూరంగా ఉండమని. కానీ తను నా మాట వినలేదు. నిన్ను కలవడానికి ట్రై చేసింది. అప్పుడే తనని చంపేయాలి అనుకున్నాను. కానీ అప్పుడే తను మిస్ అయ్యి తనలా ఉన్న పవిత్రకి ప్రమాదం జరిగింది. మేఘ అప్పుడు భయపడి నిన్ను కలవాలి అన్న ఆలోచన మానుకొని పవి స్థలంలోకి వెళ్ళింది. అలా నీకు దూరంగా ఉంది అనుకుంటే అనుకోకుండా నువ్వే తనకి ఎదురుపడ్డావు. తను ఇంకొకరిలా నీ ముందుకు వచ్చిన తర్వాత కూడా తను నీతో నిజం చెప్పలేదు. తన గురించి నువ్వు అన్ని వివరాలు తెలుసుకున్నా తన పని చేస్తున్న ఆఫీసును కొని ఒక బాస్ లాగా తన ముందుకు వెళ్ళావు. అప్పుడు కూడా తను నీ ముందు బయటపడలేదు. తను నీ మేఘ అని నీకు తెలుసు. ప్రేమ్ మేఘాని బెదిరించి పెళ్లి చేసుకున్నావు. తనని బలవంతంగా నీలో ఉన్న రాక్షసుణ్ణి భయపెట్టి తనని మరోసారి నీ సొంతం చేసుకున్నావు. ఎలా అయినా తను నేనే నీ మేఘాని అని తనతో చెప్పేలా చేశావు. తనని పూర్తిగా నీ మేఘాని చేసుకున్నావు. నేను నిన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను. ఇలా అవకాశం కోసం చూస్తున్నా నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావు అని. ఆ అవకాశం వచ్చింది. నిన్ను కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నీ భార్య నీ నుండి దూరం చేశాను. ప్రేమ్, నేను ఇన్ని రోజులు ఎందుకు నీ దగ్గర ఉన్నానో తెలుసా? నువ్వు ఎలాంటి వాడివో ఒక అంచనాకి రావడానికి. నీ వల్ల మేఘాకి ఎటువంటి అపాయం రాకుండా ఉండటానికి నేను నీ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఈ కథలో మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.